కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కిషన్ రెడ్డికి లేదన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి పేదల ఖాతాల్లో జమ చేస్తామన్న మోడీ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. బండి సంజయ్ని కారణం లేకుండా అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నారు. కేసీఆర్ ప్యాకేజీలో భాగంగా కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని తెలిపారు. బండి సంజయ్ కేసీఆర్ని బాగా తిడుతున్నాడు. అది కాంగ్రెస్కి బాగా లాభమైతున్నది, కేసీఆర్కి నష్టమైతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ను పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్నమాట. మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణము ఫ్రీగా చేస్తున్నారు. సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఇది సోషల్ మీడియాలో కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా వస్తున్నాయి కదా కథనాలు. ఇది కిషన్ రెడ్డికి కనబడలేదా? కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆ పని చేయండి, మీకు కొంత అవగాహన కోసం చేయండి. అది బురద జల్లుడు పని చేసుకోండి. అది ఈ బురద జల్లుడు లేనిది ఇట్లా వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక రాష్ట్ర అధ్యక్షునివి, నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే, రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి? 10 ఏళ్ళు అయింది. పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకి చెప్పగలవా? 15 లక్షల రూపాయలు ఇస్తా గంటాబద్ధంగా నీ ప్రభుత్వం నీ నోటి నుంచే నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు. నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది. దీనికి జవాబు చెప్పి నువ్వు మమ్మల్ని ప్రశ్నించు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. నీ ప్రధానమంత్రి అన్న మాటనే, నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు. మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంలో పాటు తెలంగాణ ప్రాంత యువకులకు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు. బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు కూడా క్యాబినెట్ మంత్రివి. దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలేయి.